జై శ్రీరామ్. హనుమంతుడి గురించి అందరూ తెలుసుకోవలసిన విషయాలు. హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణాలేమిటో తెలుసా? ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనం దర్శనమిస్తుంది. మన హిందూ దేవులలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన లేదా ఆంజనేయుడిని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పైన ఉంటాయి. ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకి తెలిసిందే. ఇక రామ భక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాలు భయం ఉండదని భావిస్తారు. ఈ విధంగా భూతాలకు భయపడే వారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా ఆ భయం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు. నిజంగానే ఆంజనేయ స్వామికి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా? మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెప్తాడు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువుని చాలిస్తూ హనుమ కలియుగం అంతమయ్యే అంతవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని, వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాలను నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని, భూలోక వాసులకి నువ్వు రక్షణ కల్పించాలని చెప్తూ తన అవతారాన్ని చాలిస్తాడు. ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడిని కోరిక కోరడంతో శ్రీరాముడు ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తున్నాడన్నమాట. ఇవ్వడం వల్ల ఆంజనేయ స్వామి కలియుగంలో భక్తులకి రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళన నుంచి రక్షిస్తున్నాడు.